యమధర్మరాజు గారు భాగ్యని పిలిచి, బాలిక నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ సహోదరి మీద ఒక సర్పం దాడి చేయబోతుంది అని చెప్పి అంటూ ఉంటే, అయితే భూలోకానికి వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వండి యమధర్మరాజా, నేను వెళ్ళి నా చెల్లిని కాపాడుకుంటాను అని అంటూ ఉంటే, ఆ విషయం గురించి మాట్లాడడానికి నిన్ను పిలిచాను. నువ్వు వెళ్ళి ఈ మానవ రూపంలో కాకుండా మరేదైనా రూపంలో ఆ పాముతో పోరాడి నీ సోదరిని రక్షించుకో అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు అయితే పోయినసారిలాగా ముంగిస రూపంలో వెళ్ళనా అని అంటూ ఉంటే, నువ్వు ఇంతకు ముందే ఆ రూపం దాల్చావు కాబట్టి మళ్ళీ ముంగిసలాగా మారడం కుదరదు బాలిక. ఒక పని చెయ్యి, నువ్వు కూడా సర్పంలాగా మారిపోయి ఆ విష సర్పంతో పోరాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అది రాక్షస సర్పం. దాని కూరలు ఎంతో విషపూరితమైనవి. ఎంతో కష్టమైన ఆ సర్పంతో నువ్వు పోరాడి నీ సహోదరిని కాపాడుకోవాలి అని అంటూ ఉంటే, నాకు నా చెల్లెల్ని కాపాడుకోవడానికి ఈ అవకాశం ఇస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది యమధర్మరాజు గారు. ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే ఆ పాముని అంతం చేసి నా చెల్లెల్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి నన్ను ఆశీర్వదించండి అంటూ ఆరు యమధర్మరాజుకి మొక్కుతూ ఉంటే, శుభం భూయాత అంటూ యమధర్మరాజు గారు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక తర్వాత ఆరు భూలోకంలో అడుగుపెట్టి ఆ విష సర్పం ఎక్కడుందా అని చెప్పి తను కూడా ఒక సర్పంలాగా మారిపోయి వెతుకుతూ ఉంటుంది. ఇకప్పుడు ఆ సర్పం ఎప్పుడెప్పుడు బాగిని కాటు వేయాలా అని చెప్పి సోఫా వెనకాలే నక్కి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆరు సర్పంలాగా మారిపోయి లోపలికి వచ్చి కాలాను తరుముతూ ఉంటుంది. అలా కాల ఆరు ఇద్దరు కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు. ఇకప్పుడు మనోహరి చెంబ ఇద్దరు కూడా బాల్కనీలో నుండి చూసేసరికి, ఇదేంటి చెంబ, కాలా ఒక్కతే కదా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నది, మరి ఇంకొక పాము ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, అది నాకు కూడా అర్థం కావట్లేదు మనోహరి. కాలని అంత ముందిస్తుందంటే అసలు ఈ సర్పం దేవతా సర్పం అయి ఉంటుంది అని చెప్పి ఆ బాగీకి ఆ దేవుడే అండగా ఉన్నట్టున్నాడు, అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆరు ఎంతో కష్టంగా కాలతో పోరాడి కాలని అంతం చేసేస్తుంది. ఇక దాంతో కాలని నాశనం చేసిందంటే నన్ను మించిన శక్తి ఏదో బాగిని కాపాడుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి చెంబ మనోహరి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ కిందకు వస్తారు. ఇక కాల అంతం అవ్వడంతో కాలాన్ని అంతం చేసిన శక్తి ఏంటో నాకు తెలియాలి అని చెప్పి తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు ఆరు ఒక్కసారిగా చెంబ గొంతు పట్టుకొని, ఇంకొకసారి నా చెల్లెల మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తే నీ అంతు చూస్తాను, చంపేస్తాను అని చెప్పి తనను బెదిరించినట్టుగా మాటలు వినిపించడంతో చెంబ ఒక్కసారిగా భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏంటి చెంబ, ఏం జరిగింది, నిన్ను అడ్డుకున్న శక్తి ఏంటది అని మనోహరి అంటూ ఉంటే, ఆరుని బాగిని కాపాడుకోవడానికి యమలోకం నుండి భూలోకంలో అడుగుపెట్టింది అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు, అది ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎలా వచ్చింది అని అంటూ ఉంటే, నాకు కూడా అదే అర్థం కావట్లేదు మనోహరి. అంటే ఈ అరుంధతి పైకి వెళ్ళిపోయినప్పటికీ తన చెల్లెలు కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు కాపాడుకోవడానికి భూలోకంలోకి వస్తుందన్నమాట. ఇక మీదట మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ దైవ శక్తితో పాటు ఈ అరుంధతి కూడా ఆ బాగి బిడ్డకు రక్షగా ఉంది. ఇకపై మనం మరింత జాగ్రత్తగా ఉండాలి, సమయం కోసం ఎదురు చూడాలి అని చెప్పి అప్పటి వరకు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెంబ మనోహరికి చెప్తూ ఉంటుంది. మరోవైపు ఆరు నేనుండగా నా చెల్లెల కడుపులో ఉన్న బిడ్డకు ఏ ఆపద రానివ్వను అని చెప్పి అరుంధతి అనుకుంటుంది. ఇక ఇంతలో రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా గేట్ తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటారు. నాన్న అని చెప్పి ఆరు ఎంతో సంతోషంగా రామ్మూర్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇకప్పుడు రామ్మూర్తి తనని ఎవరో పిలిచినట్టుగా అనిపించడంతో చుట్టూ కూడా చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు రామ్మూర్తి, నా పెద్ద కూతురు ఈ లోకం నుండి వెళ్ళిపోయింది, కానీ ఇంకా తన ఆత్మ ఇక్కడే ఉన్నట్టుగా నా మనసుకి అనిపిస్తుంది. ఎంతైనా బాగి కడుపున పుట్టబోయేది నా పెద్ద కూతురే కదా, అందుకే నాకు అలా అనిపిస్తుంది అనుకుంటా అని చెప్పి, ఇంకా 10 రోజులైతే నా కూతుర్ని ఈ చేతులతో ఎత్తుకొని ఆడించేస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అప్పుడు ఆరు, లేదు నాన్న, నాకు అదృష్టం లేదు, నాకు పునర్జన్మ లేదని యమధర్మరాజు గారు చెప్పేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది.
ఇక రామ్మూర్తి మంగళ ఇద్దరు ఇంట్లోకి రావడంతో అమర్ చాలా సంతోషంగా రండి మామయ్య గారు ఎలా ఉన్నారు కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడే బాగి సంతోషంగా మెట్లు దిగుతూ కిందకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అమ్మ బాగి మెల్లిగా అమ్మ జాగ్రత్త అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. నాన్న అని చెప్పి బాగి రామ్మూర్తిని హగ్ చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లుడు గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే చెప్పండి మామయ్య గారు అని అమర్ అంటూ ఉంటాడు. బాగీకి 9వ నెల కదా అందుకే సీమంతం చేద్దామని అనుకుంటున్నాను అనగానే అప్పుడు అమర్ చాలా సంతోషం మామయ్య అలాగే చేయండి అని అంటూ ఉంటాడు. ఇంకొక విషయం బాబు సీమంతం మా ఊర్లో చేద్దామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడు అమర్ నన్ను క్షమించండి మామయ్య గారు ఈ విషయంలో మీరు బాధపడతారని తెలుసు కానీ నా నిర్ణయం చెప్పక తప్పడం లేదో అక్కడ సీమంతం చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి ప్లీజ్ బాబు దయచేసి కాదనకండి మళ్ళీ నా పెద్ద కూతురు అరుంధతి బాగి కడుపున పుట్టబోతుందని నేను బలంగా నమ్ముతున్నాను. నా కూతురు జన్మించిన ఆ ఇంట్లోనే బాగీకి సీమంతం జరిపిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది దయచేసి ఈ ఒక్కసారికి కాదనకండి అని రామ్మూర్తి ఎంతగానో బతిమలాడటంతో నన్ను క్షమించండి మావయ్య గారు మీరు ఎన్ని చెప్పినా సరే నా మనసు అందుకు అంగీకరించడం లేదు మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు మీరే నన్ను క్షమించండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో సరే బాబు వస్తానని చెప్పి రామ్మూర్తి మంగళం తీసుకొని బాధగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఏమండి నాన్న వెళ్ళిపోతున్నారు అని చెప్పి బాగి నాన్న నాన్న అని చెప్పి రామ్మూర్తిని పిలుస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అలా అమర్ సీమంతానికి ఒప్పుకోకపోవడంతో బాగి ఏడుస్తూ బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇక దాంతో అమర్ కూడా బాగి వెనకాల వెళ్తూ ఉంటాడు. బాగి బాగి అని అమర్ పిలుస్తూ ఉంటే ఇక అప్పుడు బాగిని అలా అమర్ ప్రేమగా పిలుస్తున్నాడని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసావా చెంబా అమర్ దాని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అది కాస్త అలిగితే చాలు దాన్ని బతిమలాడుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇందుకే కదా ఆ బాగిని అమర్ నుండి దూరం చేయాలనుకుంటున్నాను అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగి నా మీద అలిగేవా అని చెప్పి అంటూ ఉంటే అలగరా మరి పాపం మా నాన్న ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ అడగలేదు మొట్టమొదటిసారి నాకు సీమంతం చేయాలని అడిగారు అది కూడా మీరు కాదన్నారు అని అంటూ ఉంటే అప్పుడు అమర్ బాగి నేను ఎందుకు కాదన్నానో నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా ఆల్రెడీ నీకు 9వ నెల వచ్చేసింది 10 రోజుల్లో డెలివరీ కూడా ఉంది 10 రోజుల్లో డెలివరీ పెట్టుకొని అంత దూరం ట్రావెల్ చేయాలంటే నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏమవుతుందో అన్న భయం నాలో ఉంటుంది కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఏమండి మన బిడ్డ మీద మీకు ఎంత కేర్ ఉంటుందో నాకు కూడా అంతే ఉంటుంది నేను కూడా మన బిడ్డను రిస్క్లో పెట్టాలని అనుకోను కదా కాకపోతే మా నాన్న గురించి కూడా మీరు ఆలోచించండి అక్క కోసం మా నాన్న ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూశారు అటువంటి అక్క లేదని తెలిసిన తర్వాత ఆయన కృంగిపోయారు మళ్ళీ ఇప్పుడు అక్కి నా కడుపున పుట్టబోతుందని ఆయన చాలా సంతోషంగా ఉన్నారు అక్కకు ఎటువంటి ముచ్చట తీర్చలేకపోయానని బాధపడుతూ కనీసం నాకైనా ఆయన చేతుల మీదుగా సీమంతం చేయాలని ఎంతగానో ఆశపడుతున్నారు అటువంటిది ఈ సమయంలో మీరు ఆయన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదండి అయినా నాకేమవుతుంది మీరు నా పక్కనే ఉంటారు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అలా బాగి అలక తీర్చడం కోసం అని చెప్పి అమర్ తనని ఎంతగానో బతిమలాడుతూ సరే బాగి నువ్వు అలుగుతున్నావు కాబట్టి నీ కోసం మామయ్య గారి సంతోషం కోసం నేను ఒప్పుకుంటున్నాను కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా అండి జాగ్రత్తగా ఉంటాను సీమంతానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ బాగి అమర్కి ముద్దు పెట్టడంతో అమర్ బాగిని గట్టిగా హక్ చేసుకుని తనకు కూడా ముద్దు పెడతాడు ఇక ఇదంతా కూడా మనోహరి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది మొత్తానికి అమర్ ఒప్పుకున్నాడనమాట మనం ఏం ప్లాన్ చేసినా సరే సీమంతం రోజే ప్లాన్ చేయాలి అప్పుడైతే సీమంతానికి చాలామంది వస్తారు కాబట్టి మన మీద ఎటువంటి డౌట్ రాదు అని చెప్పి మనోహరి చెంబతో అంటూ ఉంటుంది ఇక వెంటనే అమర్ రామ్మూర్తికి ఫోన్ చేసి మామయ్య గారు రేపే పిల్లలు మేము అంతా కూడా బయలుదేరి ఊరికి వస్తున్నాము సీమంతానికి ఏర్పాట్లు చేయండి అని అంటూ ఉంటాడు ఇక దాంతో మీరు నిజంగా సీమంతానికి ఒప్పుకున్నారా అల్లుడు గారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రామ్మూర్తి ఈరోజు నుండి ఏర్పాట్లు మొదలు పెట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటారు ఇక మనోహరి బాగిని సీమంతం రోజే చంపాలని ప్లాన్ చేయడం ఆరు వినేస్తుంది వసే మనోహరి నా చెల్లెల్ని చంపాలని ప్లాన్ చేస్తావా నేనుండగా నువ్వు నా చెల్లిని ఏమీ చేయలేవే అని
అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆకాశంలో నుండి యమధర్మరాజు బాలిక నీ సమయం ముగిసిపోయింది రా అని చెప్పి అంటూ ఉంటే, లేదు యమధర్మరాజా, నా చెల్లెలు ఆపదలో ఉందని తెలిసిన తర్వాత నేను పైకి ఎలా రాగలను? దయచేసి సీమంతం పూర్తయ్యే వరకు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆరు యమధర్మరాజుకి దండం పెడుతూ ఉంటే, సరే బాలిక, సీమంతం పూర్తవగానే నువ్వు మన లోకానికి వచ్చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే యమధర్మరాజా అని చెప్పి ఆరు అమర్ వాళ్ళతో పాటు తన పుట్టినూరు వెళ్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.